నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్న 5 ఏళ్లలో వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని ఇష్టానుసారం వ్యవహరించారు. ఇప్పుడు అదే ఆయనకు చుట్టుకుంటోంది. గతంలో టీడీపీతో పాటు జనసేన ఇతర పార్టీల నేతలతో పాటు తనను తన ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు బనాయించారు. మరికొన్ని చోట్ల తనకు అనుకూలంగా ఉన్న వారిని కేసుల నుంచి కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు అవి రెండు జగన్ పాలిట శాపంగా మారుతున్నాయి. అప్పుడు తాను వ్యవహరించిన తీరు నేపథ్యంలో ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై పెట్టిన కేసుతో పాటు వివేకానందరెడ్డి కేసు కూడా ఇప్పుడు జగన్ ని ఉచ్చులో బిగిస్తున్నాయి. తాను అధికారం ఉండగా అహంకారంతో ఏం చేసినా సాగుతుంది అనుకున్న వైసీపీ అధినేత జగన్ కు ప్రస్తుతం చుక్కలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను జగన్ రక్షిస్తున్నారు అనే ప్రచారంలో గతంలో అవి జోరుగా సాగాయి. సిబిఐ అధికారులు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకున్న సమయంలో ఆయన అరెస్టు కాకుండా జగన్ తన అధికార బలాన్ని ఉపయోగించి అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇదే విషయంపై ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు గతంలో వచ్చిన ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. వివేకానందరెడ్డిని హత్య చేసిన నిందితులు వైసీపీ అధినేత జగన్ కు బంధువులు కావడంతోనే వారిని జగన్ కాపాడుతున్నారు అని కేవీపీ ఆరోపించారు. తన సన్నిహితుడు దారుణ హత్యకు గురి కావడాన్ని జీర్ణించుకోలేకపోయినట్లు చెప్పిన కేవీపీ తనకు వివేక హత్య కేసులో నిందితులను శిక్షించే అధికారం ఉంటే రాతి యుగం నాటి శిక్షలతో చిత్రహింసలు పెట్టేవాడినని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవకతవకలు జరిగాయి అంటూ చంద్రబాబును అరెస్ట్ చేయించారు. అప్పటి సీఎంఓ ఒత్తిడితోనే పోలీసులు ఇలాంటి అక్రమ కేసులన్నీ బనాయించి చంద్రబాబును అరెస్ట్ చేశారని అప్పట్లో టీడీపీ ఆరోపించింది. ప్రస్తుతం దీనిపై కూడా టీడీపీ కూటమి సర్కార్ సమీక్ష చేస్తోంది. వైసీపీ హయాంలో టీడీపీ జనసేన నాయకులపై బనాయించిన కేసులు రాజకీయ కక్ష సాధింపులో భాగంగా పెట్టారా లేకపోతే నిబంధనల ప్రకారం పెట్టారా అనే దానిపై ప్రభుత్వం సమీక్షించనుంది. ఒకవేళ సీఎంఓ ఒత్తిడితో కేసులు పెట్టి ఉంటే కుట్రలో పాత్రధారులపైన కూడా చర్యలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వాటితో పాటు 5 ఏళ్ల జగన్ పాలనలో జరిగిన అరాచకాలపై ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తున్న నేపథ్యంలో వివేక హత్య కేసు సిబిఐ పరిధిలో ఉండడంతో కేసు విచారణ వేగవంతమయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత వైసీపీ ప్రభుత్వం సిబిఐకి సహకరించకపోగా సిబిఐ అధికారులపైనే తిరిగి కేసులు పెట్టిన విషయం తెలిసిందే.